ఈ టైప్లో వాడు అడిగాడంట పాస్టర్, మరి మీ ఆయన్ని అని అడిగాడు. అడిగితే మామరాడు, మామకు అసలు శివుడు అంటే పెచ్చిది, దుర్గమ్మ తల్లి తప్ప ఎవరికి మొక్కడు అని చెప్పిందంట. అంటే పాస్టర్ చెప్పాడు, ఆడే వస్తాను నేను చెప్పినట్టు చేయాలి, నాన్ ఎట్ చేయాలి అంది. అంటే చెప్పాడంట పాస్టర్, నువ్వు ఆడికి ఫుడ్ ఎట్టు, బెడ్ మీద కాను, ఇంకా అవ్వలేదు, చచ్చిపోతావు నువ్వు చెప్తే. క్రైస్తవం అనేది ఎంత లొత్తుకోరు మతం అంటే, అలా చెప్పేసరికి ఆవిడ ఓ డౌట్ అడిగింది, నువ్వు కింద పడిపోతావు అడిగిండు. ఆవిడ అంది, వాడికి దురద ఇస్తే నేను నో చెప్తాను, మరి నాకు అంది. అంటే పాస్టర్ చెప్పాడు నేను ఉన్నాను కదా. ఇవన్నీ అతనికి తెలిసిపోయింది. నువ్వు కానీ రాలేదా చర్చికి, ఇది జరగబోతుంది అని చెప్పేసరికి అతను నాతో చెప్పాడు, గురుగారు నా కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా ఉండటానికి నేను మతం మారాను. ఇప్పుడు నేను రానన్నాను అనుకో, మొండికేసాను అనుకో, అది ఆడితో తిరుగుద్ది, నా బతికేంటి, నా పిల్లల పరిస్థితి. అందుకు వాడు శివభక్తుడు, దుర్గం భక్తుడు, అది పరిస్థితి. అలా చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఇదే విజయవాడలో.